ఇప్పుడు మనం త్రిభుజంలోని 3 కోణాల మొత్తాన్ని కనుక్కుందాం. ఇప్పుడు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఆల్రెడీ త్రిభుజంలో 3 కోణాలు ఉంటాయి. ఒక్కొక్క కోణం వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. ఆల్రెడీ మనకి ఇక్కడ త్రిభుజంలో ఒక కోణం విలువ ఇచ్చేసారు 40 degrees. త్రిభుజంలో 3 కోణాలు ఉంటాయి కాబట్టి 3 కోణాలు కలిపి 180 degrees. సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈక్వల్ 180 degrees. ఆల్రెడీ ఒక కోణం ఇచ్చాము కాబట్టి 40 ప్లస్ రిమైనింగ్ కోణాలని ఎక్స్గా తీసుకుందాం. 40 ప్లస్ ఎక్స్ ఈక్వల్ 180 degrees. ఎక్స్ ముందు ఏమీ లేదు కాబట్టి వాటిని 1గా ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సో 40 ప్లస్ 2x ఈక్వల్ 180 degrees. 40 అనేది న్యూమరికల్ మెథడ్లో ఉంది కాబట్టి ఈక్వల్ టు అవుట్ సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది. 2x ఈక్వల్ 180 మైనస్ 40 degrees. 2x ఈక్వల్ 140 degrees. సో 2x అనేది మల్టిప్లికేషన్ మెథడ్లో ఉంది కాబట్టి అటు సైడ్ వెళ్తే డివిజన్ మెథడ్లోకి వస్తుంది. x ఈక్వల్ 140/2. సో 140లో 2 అనేది 70 times పోతుంది. x ఈక్వల్ 70 degrees.